ఐబొమ్మ రవి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటుంది. మరో కేసులో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే 5 రోజులు ప్రశ్నించగా మరో 3 రోజులు కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. దీంతో ఇవాళ పోలీసులు అతన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు కస్టడీలో విచారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఐబొమ్మ పుట్టుపూర్వోత్తరాలు వెలికితీశారు. ఐబొమ్మ, బప్పం టీవీ సృష్టి మొదలుకొని బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటనలు, వాటి ద్వారా వస్తున్న ఆదాయం, వాటి మళ్లింపు, ఇలా అన్ని వివరాలు కూపిలాగారు. అంతా తానే అయి చేశాడని, ఎవరి అండా లేదని నిర్ధారించారు పోలీసులు. ఎన్జీలా అనే సంస్థ ద్వారా ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకున్నాడని, దీన్ని కొనుగోలు చేసేందుకు తన క్రెడిట్ కార్డు వాడి పేమెంట్ చేసినట్లు ఆధారాలు సేకరించామన్నారు పోలీసులు. పలు మార్గాల్లో పైరసీ సినిమాలను కొనుగోలు చేసి తాను క్రియేట్ చేసిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు విచారణలో రవి ఒప్పుకున్నట్లు చెప్పారు. వెబ్సైట్లో అప్లోడ్ చేసే ముందు పోస్టర్లను మాత్రం తన ఫ్రెండ్ నిఖిల్ ద్వారా చేస్తున్నట్లు చెప్పాడు. సినిమాలు డౌన్లోడ్ చేసుకునే సమయంలో బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ ప్రకటనలు వచ్చేలా డిజైన్ చేశాడని, వీటి ద్వారానే రవికి ఆదాయం వస్తోందని గుర్తించారు పోలీసులు. యాప్ల ద్వారా ఆదాయం డాలర్ల రూపంలో వస్తోందని, ఈ డబ్బును యాడ్బుల్ అనే కంపెనీ పేరు మీద వచ్చేలా రవి చేశాడని చెప్పారు. ఈ యాడ్బుల్ అనే కంపెనీ కూడా రవికి చెందినదిగా గుర్తించారు పోలీసులు. మరోవైపు ఐబొమ్మ రవిని మరో కేసులో అరెస్టు చేశారు పోలీసులు. చంచల్గూడలో ఉన్న అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పీటీ వారెంట్ వేసి రవిని అదుపులోకి తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీంతో అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. మరోవైపు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. చంచల్గూడ జైలు నుంచి ఇవాళ రవిని అదుపులోకి తీసుకోనున్నారు.